చేస్తున్నారు. సో డే 1 నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని నడిపిస్తున్న వాల్యూ ఏంటి? ఏ ఫిలాసఫీతోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకి అంతే నిలకడగా అకాడమిక్ ఎక్సలెన్స్ వైపు మిమ్మల్ని ప్రోద్బలం చేస్తున్నది, డ్రైవ్ చేస్తున్నది ఏంటి? అంటే మీరు అన్నారు కదా, రోబోటిక్ ట్రైనింగ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ద కంట్రీ. 2012లోనే మరి వి స్టార్టెడ్ రోబోటిక్ సర్జరీ. ఆ రోజుల్లో ప్రజలు అనుకునే వాళ్ళు ఇది రోబో అంటే ఏదో మార్కెటింగ్ జిమిక్కేమో, దీనివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో అనేటువంటి అపోహలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ద స్టాండర్డ్ ఫర్ మెనీ సర్జరీస్. సో అంటే మన లైఫ్లో ఎస్పెషలీ హెల్త్ కేర్లో రోజు మార్పులు వస్తాయి. ఆంకాలజీలో రీసెర్చ్ హైయెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక వారం అప్డేట్ లేకపోతే మనం ఎక్కడ వెనకాల ఉండిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క మరి నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఏదో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్నది ఈరోజు అదే నడిపిస్తానంటే కాదు. సో మన పేషెంట్స్కి మంచి అవుట్కమ్స్ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు బి అప్ టు డేట్ విత్ ద నాలెడ్జ్ వాట్స్ హ్యాపెనింగ్. సర్జికల్ స్కిల్స్ కానివ్వండి, సర్జికల్గా మరి మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ ఆంకాలజీ కానీ, కొత్త మార్పులు ఏమొస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏమొస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఎక్సలెన్స్ అనేటువంటిది ఈజ్ మ్యాండేటరీ. హెల్త్ కేర్లో ప్రత్యేకంగా ఆంకాలజీలో ఇఫ్ ఎక్సలెన్స్ అంటే మీడియోక్రిటీకి ప్లేస్ లేదు. నడిచింది నడుస్తుందిలే పర్వాలేదు అనుకోవడానికి ఛాన్స్ లేదనమాట. సో మై కోర్ వాల్యూ ఈస్ టు ఎక్సెల్. మనం ఎక్సెల్ అవ్వాలి అంటే ద బెస్ట్ యూ హావ్ టు డూ. అంటే ఆ పర్పస్ దేనికోసం, నాకు ఒక పర్పస్తో నేను ఇక్కడ ఉన్నాను. నా లైఫ్ ఈస్ మై పర్పస్ ఈజ్ వాట్ టు సర్వ్ ద నీడీ పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్ బారిన పడి వారిని మరి ట్రీట్ చేయడము విత్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్జికల్ స్కిల్స్తో వాళ్ళని లైఫ్ని సేవ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ మై పర్పస్. సో ఆ పర్పస్ని నేను మీట్ అవటం అనేది ఎక్సలెన్స్. అది అవ్వకపోతే మీడియాక్రిటీ. ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్. అంటే నేను ఇప్పుడు బెస్ట్ చేయడం అనేటువంటిది ఇస్ మై కాలింగ్. ఇది ఎక్స్ట్రా నేను చేసినట్టు కాదు. ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే దట్ ఈస్ నేను అది చేయడమే నా యొక్క పర్పస్. సో ఇన్ దాట్ వే యూనో అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి? టు ఎక్సెల్ ఇన్ ఎవ్రీ పర్పస్ దట్ ఈస్ గివెన్ టు యూ. నా పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ క్యాన్సర్ సర్జన్, ఐ నీడ్ టు ఎక్సెల్ ఇన్ ఇట్. అదొకటే నాకు స్ట్రాంగ్ పాయింట్ అనమాట. అఫ్ కోర్స్ స్పిరిచువల్ వాల్యూస్ ఐ డూ హ్యావ్ ఎ లాట్. ఐ కనెక్ట్ విత్ మై క్రియేటర్ ఎవ్రీడే. ఏమిటి? సో అది అంటే మనకు మోటివేషన్ ఇచ్చి డ్రైవ్ చేయడానికి కాన్స్టెంట్గా ఒక ఫోర్స్ మనం నడిపిస్తూ ఉంటుంది. సో ఇన్ దాట్ వే ఐ మీన్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఫర్ ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఇక MED+1 టీవీ చేసేవాళ్ళు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే aspire to inspire until you expire. కాన్స్టెంట్గా మనం ఏదో ఒక రకంగా బీ అప్డేటెడ్, స్కిల్స్ని అప్డేట్ చేసుకోవటము, కాన్స్టెంట్లీ లర్నింగ్. ఏ వయసులో కూడా లర్నింగ్కి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ లర్నింగ్. ఎలాంటి ఏజ్లోనే కూడా నేర్చుకోవచ్చు. సో కీప్ ఆన్ లర్నింగ్, అప్డేట్ యువర్ స్కిల్స్, డూ యువర్ బెస్ట్ ఫర్ ద బెస్ట్ అవుట్కమ్స్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ అండి.